హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో 5 టైప్స్ ఆఫ్ బనానా స్మూదీస్ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒక్కో స్మూదీ ఒక్కో టేస్ట్‌నిస్తది. దీంట్లో అయితే నేను షుగర్ అయితే యాడ్ చేయలేదండి. కొంచెం హెల్తీ వేలో చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈజీగా చేసేసుకోవచ్చు. దీంట్లో మనకి షుగర్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి డేట్స్ అయితే వేస్ట్ చేశాను హెల్తీగా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంకా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. దాంట్లో 10 బాదం అయితే తీసుకున్నాను. వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నేను మార్నింగే నానబెట్టానండి ఇవన్నీని. మధ్యాహ్నానికి స్మూతీస్ చేద్దామని. ఇంకా కాజు కూడా వేసి 10 కాజు అయితే వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. గోంద కటీరా కూడా కొంచెం తీసుకున్నానండి. మనం కొంచెం తీసుకుంటే చాలా ఎక్కువ వస్తది. ఇంకా వాటర్ వేసి ఇది కూడా నానబెట్టుకోవాలి. కనీసం 8 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి. గోంద కటీరా ఈ వేసవికాలంలో మనకి బాడీని అయితే బాగా కూల్ చేస్తది. ఇంక ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. బనానాస్ అయితే తీసుకున్నాను. ఇవి మాకు బాగా చెట్టున పండినవి. చాలా టేస్టీగా ఉంటాయండి. స్వీట్‌గా ఉంటాయి బాగాని. ఇంకా బాదం అయితే తీసుకున్నాను. దానిపైన ఉన్న తొక్క అయితే తీసేసుకొని బాదం, కాజు అయితే ఒక బౌల్‌లో ఏసుకొని ఇవి అయితే మిక్సీ జార్‌లోకి అయితే వేసేసుకోవాలి. ఇంకా గోంద కత్తెర అయితే తీసుకుంటున్నాను. ఇది చూడండి బాగా మంచులా ఫార్మ్ అవ్వింది. 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకోవాలి ఇవి గోంద కత్తెర. అలాగే ఒక బనానా కూడా తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనైతే 2 డేట్స్ అయితే తీసుకుంటున్నానండి. సీడ్స్ లేకుండా తీసేసుకొని డేట్స్ అయితే వేసేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కాండమం పౌడర్ వేసుకున్నాను. అలాగే కేసరి కూడా వేసుకున్నాను. 5 ఐస్ అయితే వేసానండి. ఐస్ క్యూబ్స్ అయితే వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకో ఒకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవటమే. చూడండి గోంద కట్టెరతో చేసిన బనానా స్మూదీస్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్‌గా అయిపోతది. ఇంకా నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ స్మూదీ చూద్దాము. ఇప్పుడు ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకోవాలి. దీంట్లోకి ఫ్రెష్ పెరుగు ఒక గరిటె పెరుగు అయితే తీసుకుంటున్నానండి. పులపుగా ఉన్నదైతే తీసుకోకండి. ఫ్రెష్ పెరుగు తీసుకోండి. చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని బనానా అయితే వేసేసుకున్నాను. దీంట్లోకి హోమ్‌మేడ్ పీనట్ బటర్ ఇది ఇంట్లో చేసి పెట్టుకుంటాను. 2 టేబుల్ స్పూన్ పీనట్ బటర్ అయితే వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్. ఈ పెరుగు వేసింది చాలా బాగుంటుందండి. మనకి దీంట్లో పీనట్ బటర్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తది. నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు. క్రీమీగా ఉంటది. ఇంకా గ్లాస్‌లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు. ఐస్ క్యూబ్స్ అయితే వేసాను. చల్లగా చాలా బాగుంటది. మనకి బాగా ఎక్కువగా పీనట్ బటర్ ఫ్లేవర్ అయితే తెలుస్తది. ఇంకా నెక్స్ట్ స్మూదీ అయితే చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ అయితే తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ బాదం అయితే తీసుకున్నాను. ఇంకా ఒక బనానా అయితే తీసుకోవాలి. ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ జార్‌లోని. ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్. అలాగే 4 డేట్స్ అయితే తీసుకున్నానండి. షీట్స్ తీసేసినవి. కొంచెం హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి. హాఫ్ గ్లాస్ మిల్క్, హాఫ్ గ్లాసు కూలింగ్ వాటర్ అయితే వేస్తున్నాను. ఫుల్‌గా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టేసాను. చూడండి కోకో ఫ్లేవరు బాగా తెలుస్తది. మనకి టేస్టీ కోకో ఫ్లేవరు స్మూదీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్మూదీ చూద్దాము. డ్రై ఫ్రూట్స్ స్మూదీ అండి ఇది. అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పిస్తాలు, కాజు, బాదం, కిస్మిసు, డేట్సు ఇవన్నీ మిక్సీ జార్‌లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బనానా అయితే తీసుకుంటున్నాను. ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అన్నిటిలోని ఈ డ్రై ఫ్రూట్స్ స్మూదీ అయితే బాగా నచ్చిందంటండి. మా చిన్న అబ్బాయికి అయితే బాగా నచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కో ఫ్లేవర్ అయితే నచ్చింది. అన్నీ బాగున్నాయి. ఇంకా కొంచెం హనీ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ అయితే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. గ్లాసుడు మిల్క్ అయితే తీసుకున్నాను. కొంచెం మీగడ కూడా వేసానండి. బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. చూడండి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా ఒక గ్లాసులోకి అయితే తీసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పైన అయితే బాదము పిస్తాలు అయితే గార్నిష్ చేశాను. టేస్టీ డ్రై ఫ్రూట్ స్మూదీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్మూదీ చూద్దామండి. ఇంకా మిక్సీ జార్ తీసుకుని 2 బనానాస్ అయితే తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. రెగ్యులర్గా మాకు ఎక్కువగా బనానాస్ అయితే పండుతాయి. రెగ్యులర్గా చేసి జ్యూస్ ఇదేనండి.
నేను దీంట్లో అయితే బూస్ట్ ప్యాకెట్ అయితే వేసాను. 2 తీసుకున్నాను కదా! ఒక్కటి సరిపోద్ది. దీంట్లో మనం షుగర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఎక్కువగా చేస్తాను నేను. ఒక గ్లాసుడు మిల్క్ అయితే తీసుకోవాలి. ఇంకా మిల్క్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ. లాస్ట్‌దైతే చాలా ఈజీ అనిపిస్తదండి నాకు. ఎక్కువగా చేస్తాను ఈ స్మూదీ, ఈ బనానా మిల్క్ షేక్ అయితేని. మీరు ఏ స్మూదీస్ చేస్తారో రెగ్యులర్‌గా కామెంట్ చేయండి నాకు. స్మూదీస్ అయితే రెడీ అయిపోయాయండి. అన్నీ 5 టైప్స్ ఆఫ్ స్మూదీస్ అయితే రెడీ అయిపోయాయి. పైన గార్నిష్ కింద బాదము, పిస్తాలు ఇవన్నీ వేశాను. లాస్ట్‌లో మనం బనానాస్‌తో చేసింది, అలాగే పెరుగు వేసింది చేసింది ఆ రెండిట్లకైతే చాక్లెట్ సిరప్ అయితే పైన గార్నిషింగ్ చేశానండి. ఇంకా కానీ వాటిలకి అక్కర్లేదు. ఇంకా చెర్రీస్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. టేస్టీ టేస్టీ బనానా స్మూదీస్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్‌గా అయిపోతది. మీకు దీంట్లో ఏ స్మూదీ నచ్చిందో కామెంట్ చేయండి. చాలా ఈజీగా అయిపోతది కదా! ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.